ఇటీవల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9 మంది కార్మికులు దుర్మరణం చెందడం పట్ల ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన డిప్యూటీ సీఎం కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అనిత వైఖరిని ఆయన తప్పుపట్టారు. బాధితులకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన కార్మిక సంఘాల నేతలపై మంత్రి లోకేష్ అసహనం వ్యక్తం చేయడంపై సబబు కాదని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయారా అంటూ లోకేష్ మాట్లాడడంపై బాధ్యత రాహిత్యమని విమర్శించారు. గాయపడిన మృతి చెందిన కార్మికులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని ఇస్సాక్ బాషా స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోగా బాధిత కుటుంబ సభ్యులకు ₹1 కోటి చొప్పున నష్టపరిహారం అందిస్తామని వెల్లడి చేశారు. ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వ మంత్రులు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని నంద్యాలలోని స్థానిక కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం. ప్రభుత్వం దాన్ని ఇమ్మీడియట్గా స్పందించి క్షతగాత్రులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మంత్రివర్యులు, హోంమంత్రి వంగలపూడి అనిత గారు అందరూ వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఎప్పుడైనా సరే మరణించిన వాళ్ళ కుటుంబాల్లో ఏ రకమైన బాధ ఉంటుంది అని చెప్పేసి పరామర్శకు వెళ్ళే వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు అడిగితే ఆవేశపడి ఆ అసోసియేషన్ వాళ్ళను ఆ రకంగా తూలనాడడం ఎంతవరకు సమంజసం? బాధితుల తరఫున అక్కడ ఉండే అసోసియేషన్ వాళ్ళు క్లియర్గా అడుగుతూ ఉంటే మీ కుటుంబంలో వ్యక్తులు చనిపోలేదు కదా, అది ఎంతవరకు సమంజసం? ఈ రకంగా మాట్లాడడం మీ విజ్ఞతగా వదిలేస్తూ ఉన్నా. ఏ రకంగా ఉన్నారు మీరు? ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి వాళ్ళ అసూలు బాలిన వ్యక్తుల దగ్గర నుంచి వాళ్ళ గురించి మాట్లాడితే మీరు అంత ఓపిక లేకుండా అంత అసహనంగా మీరు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? లోకేష్ గారు, నష్టపోయిన వ్యక్తులను ఆదుకోవాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. 9 మంది ఇప్పటికీ చనిపోయారు. ఇంకా హాస్పిటల్లో చికిత్సలు పొందుతూ 80% 90% కాలిపోయి ఇబ్బందులు పడేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ తక్షణ సహాయం కింద ఆదుకోవాలి. మీరు ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిందే పోయి ఈరోజు వరకు ఇప్పటి వరకు ₹1.2 కోట్ల మాత్రమే ఇస్తామని మీరు చెప్తా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ₹2 లక్షలు ఇస్తూ ఉంది. ఆ సంస్థ ₹25 లక్షలు ఇస్తూ ఉంది. మీరు ప్రభుత్వం తరఫున ఏమి ఇస్తూ ఉన్నారు? అది కదా కావాల్సింది. వాళ్ళు ఇచ్చింది మీరు అనౌన్స్ చేయడం ఎంతవరకు సమంజసం? మంత్రి గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, ప్రతిపక్షంలో ఉండి వాళ్ళ బాధలు కనుక్కున్నారు, క్లియర్గా చెప్పారు. మీరు ఒక్కొక్క బాధిత కుటుంబానికి ₹1 కోటి అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ మీరు ఇవ్వలేని పరిస్థితిలో రాబోయేది మా ప్రభుత్వం. మేము బాధిత కుటుంబాలకు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 1 నెల రూపాయలే, 1 నెల రోజుల లోపలనే ₹1 కోటి మీకు పరిహారం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. నేనైతే మరొక్కసారి ఈ కూటమి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు ఖచ్చితంగా ఒక్కొక్క బాధిత కుటుంబానికి ₹1 కోటి ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. నమస్కారం. ఈరోజు వరకు ఇవ్వవలసిన ప్రావిడెంట్ ఫండు, గ్రాట్యుటీ ఫండు, మిగతా అరియర్స్ అన్ని కలిపి వీళ్లకు ₹1.45 కోట్లు వస్తాయి. మరోవైపు సంస్థ తన వంతుగా ₹25 లక్షలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రధానమంత్రి సహాయ నిధి కింద ₹2 లక్షల వస్తూ ఉంది. ఇవన్నీ కలిపి ₹1.72 కోట్ల మొత్తం అవుతా ఉంది. నేను ప్రభుత్వాన్ని డైరెక్ట్గా అడుగుతా ఉన్నాను, మీరు ఇచ్చింది ఏమన్నా ఉందా? ₹1.72 కోట్ల అన్నీ కలిపి వస్తూ ఉన్నాయి. అవి వాళ్ళకి ఇవ్వడం అయితే మీరు ఇస్తామని అయితే చెప్తున్నాను. నేను ప్రభుత్వాన్ని క్లియర్గా అడుగుతున్నాను, మీ తరఫున ఏమన్నా ఇవ్వడం అనేది జరుగుతూ ఉందా? ఇవ్వాల్సిన అవసరం ఉంది. నష్టపోయిన వ్యక్తులను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. అదే మా జగనన్న క్షతగాత్రుల దగ్గరికి పోయి పరామర్శించడం జరిగింది. వాళ్లకు క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. ప్రభుత్వం తరఫు నుంచి వస్తే ఒక కుటుంబానికి ₹1 కోటి రావాలని చెప్పడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితుల్లో
రాబోయేది మా ప్రభుత్వమే. మా ప్రభుత్వం వచ్చిన ఒక్క నెల రోజుల లోపలనే ఒక్కొక్కరికి ₹1,00,00,000 తమ వంతుగా సహాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను మరొక్కసారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రతి బాధిత కుటుంబానికి ₹1,00,00,000 సహాయం తక్షణం ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను. నమస్కారం.